14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. చెట్టుకి మంచు ఎలాగైతే ఉంటుందో అలాగ దేవుడు అంట మనతో ఉంటారంట. ఉండి మనకి ఏం చేస్తారు అంటే తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును అంటుంది. అవునండి, తామర పుష్పం చూసినప్పుడు మనకి ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే దేవుని యొక్క కృప చేత ఆయనే ఆయన వాక్యము నీరును మనకి అందించి ఆయన మనము చక్కగా అభివృద్ధి పొందడానికి, చక్కటిగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తారంట. దేవుని యొక్క వాక్యంలోని అతడు కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివల చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనానుకున్నంత సువాసన అతనికి ఉండును. ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారంటే ఎలా ఉంటారు అంటే విశాలముగా పెరుగుతారంట, సౌందర్యముగా ఉంటారంట. దేవుడు ఒలివల చెట్టుకి మనల్ని పోల్చారండి. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించారు. లెబనానుకున్నంత సువాసన అతనికి ఉండును. అవునండి, మనము ఎలా ఉంటాము అంటే విశాలముగా మన యొక్క కొమ్మలు పెరిగి సౌందర్యముగా ఉంటామంట, సువాసన కలిగి ఉంటామంట. అలాగే ఎంతో చక్కగా నెమ్మదిగా అభివృద్ధి పొందుతామంట. అంతకన్నా మనిషి యొక్క జీవితానికి ఏది కావాలి? దేవుడు మంచి కావాల్సిన ప్రతిదీ కూడా అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సువాసన అనగా మన యొక్క జీవితాలు చూచినప్పుడు అనేక మందికి దేవుడి యొక్క కృప ఎలాంటిది అని వారు దేవుణ్ణి కృతజ్ఞత చెల్లిస్తారు. మన యొక్క కొమ్మలు విశాలం అవ్వడం అంటే మన బిడ్డలు దేవునిలోని పెరిగి ఎంతగానో విస్తరిస్తారు. అలాగే మన యొక్క అభివృద్ధి మన యొక్క జీవితాలలో ఎప్పుడూ కూడా అభివృద్ధి లేకుండా ఉండకుండా చక్కటి అభివృద్ధితో మనము సాగుతాము అని దేవుని యొక్క కృపని నేను అనుగ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వాగ్దానం చేతపట్టుకుని మనము దేవుణ్ణి, ప్రభువా ఈ యొక్క వాగ్దానం ఇచ్చావయ్యా, మాకు ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి అయ్యా అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన పాదాలు పట్టుకుంటామో మన జీవితంలో ఈ వాగ్దానం మన యొక్క జీవితాలలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, ఆయన దీవెన, ఆయన ఐశ్వర్యం మీకు అనుగ్రహింపబడును కాక ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవాన తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికర స్థానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును దేవా, మా జీవితాలు అభివృద్ధి పనుల్లో ఉండాలి. మేము అనేక మందికి సువాసనగా ఉండాలి. మా యొక్క కుటుంబాలు విస్తరింప చేయాలి. నాయన అనేక విషయాలలో మీరు మాకు తోడుగా ఉంటానని, నాయన ఇవన్నీ మాకు అనుగ్రహిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నాయన తండ్రి, నేను పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుని వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నాయన అలాగే మా కొరకు ప్రార్థించమన్న వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యంలో, వారి పనులు, అలాగే వారి వ్యాపారము అన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు, పరాలసిస్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరచండి. నేను అన్నారు నా ప్రభావ. అలాగే తండ్రి, బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాలం దయచేసి, తల్లి బిడ్డ క్షేమంగా సహాయం చేయండి. నాయన తండ్రి, ఎవరైతే ఇల్లు లేక బాధపడుతున్నారో వారికి ఇల్లు దయచేయండి. మంచిగా కొనుక్కోవడానికి ఆర్థిక పరిస్థితి సహాయం చేయండి. అలాగే నాయన ప్రయాణాల్లో తోడే 2-wheeler, 4-wheeler, బస్సెస్, ట్రైన్స్, ప్రయాణం చేస్తున్నట్టు సహాయం చేయండి. ఎవరికైతే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉందో వారందరికీ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. నాయన ఎవరైతే మీకు మాట్లాడుతూ ఉన్నారో మీరు ఆలోచించి వారికి ఉత్తరం ఇవ్వండి, మాట్లాడండి, వారికి మీరు తోడై ఉండండి. నా ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసే దేవుడు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆకాశంలో
ప్రతి ఒక్కరిని చూస్తూ వారిని దీవించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉంటును గాక. ఆమేన్.